హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు నా కిచెన్లో నేను జొన్న రొట్టె చేస్తున్నా. అసలు జొన్న రొట్టె చేయడం చాలా గొట్టు, అబ్బా అది రాదబ్బా అంటారు చాలామంది. అది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ. నేను చేస్తున్నా, మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక గ్లాసు జొన్న పిండికి ఎగ్జాక్ట్గా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెనంలో ఇట్లా వెడల్పాటి మూకుడు అంటాం కదా, వెడల్పు మూకుడులో పెట్టుకుంటే ఏంటంటే కలపడం ఈజీగా అవుతుంది. గిన్నెలలో మాత్రం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇదే నీళ్ళ ఒక గ్లాసు జొన్న పిండికి ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నా కదా ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన. ఇప్పుడు ఈ నీళ్లు మసలాలన్నమాట. నీళ్లు మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని ఈ జొన్న పిండి పోసుకొని సిమ్లో ఉన్నప్పుడే ఇది బాగా కలుపుకోవాలి. 1 నిమిషము ఉంచాలి పొయ్యి మీద, సరిపోతుంది. వెంటనే ఏం బంద్ చేయొద్దు. 1 నిమిషం అలా పిండి మొత్తం వాటర్కి పట్టుకునేలాగా కలుపుకోవాలి. అడుగంటకూడదు. సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అసలు అడుగంటదు. పిండి మెత్తగా వచ్చింది చూడండి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా పక్కన పెట్టుకున్న ఈ పిండిని కొంచెం చల్లారిన తర్వాత బాగా ముద్దలాగా చేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కొంచెం చల్లారిన తర్వాత ముద్ద బాగా ఎంత పిసికితే అంత మంచిగా ముద్దలాగా అవుతుంది. ఇలా ఉండలాగా కాదు, కొంచెం ఎక్కువగానే కలపాలి. ఒక్క జొన్న రొట్టె మందం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా గోధుమ పిండి కలిపినట్టు లైట్గా కాకుండా ఎక్కువ స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉండేలాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా పీట మీద కాకుండా ఇలా బండ మీదనే, నీట్గా ఉన్న బండ మీదనే మనం రొట్టెలు చేసుకోవాలి. ఇలా అడుగంటుకోకుండా ఇలా కొంచెం పిండి కొంచెం కాస్త ఎక్కువేసి ఇది ఇంకా ఇలా వెడల్పుగా అంటూనే ఉండాలి. అప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా ఇది తిరుగుతూ ఉంటుంది రొట్టె. చూడండి ఎంత మనము ఎక్కువ జారుడుగా ఇలా కొంచెము గట్టిగా కాకుండా పిండి మెత్తగా కలుపుకున్నాం కదా, ఇలా అంటుంటే అదే వచ్చేస్తుంది అన్నమాట. మనకు రొట్టె కోల అంటారు కదా, ఇలా ఆటించేది, దాంతో కూడా అవసరము ఉండదు మనకు. ఇలా గుండ్రగా తిప్పుకుంటూ ఇలా మనం రౌండ్గా ఇలా అరిచేయని రౌండ్ అనుకుంటూ మనం అంటూ ఉంటే ఇది స్ప్రెడ్ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది అనమాట ఇది ఈ రొట్టె. ఒకవేళ చేయితోని రాదు అనుకుంటే గనక దీనినే మనం ఈ రొట్టె కోల ఇది ఉంటుంది కదా, దీంతో పాటు కూడా మనం అనుకోవచ్చు. ఒకవేళ మాకు అలా చేయితో రాదు అనుకుంటే ఎట్లయినా సరే మనకు రొట్టె బరాబర్ మంచిగా వస్తుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అలా కష్టం స్టార్టింగ్లో మాకు చేయితో రాదని చాలామంది అంటూ ఉంటారు కదా, ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ అంచులు అయితే పగలకుండా చూసుకోవాలండి. కట్ అవుతాయి కదా, అలా పగలకుండా చూసుకోవాలి అంచులు మాత్రం. ఎందుకంటే అంచులు పగిలితే రొట్టె పొంగదు, అందుకని. ఓకేనా? ఇప్పుడు అయిపోయిందండి, దీన్ని కాల్చుకుందాం. ఇలా పెనం మీద రొట్టె వేసుకున్నా, జొన్న రొట్టె వేసాను.
ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ మంటనే పెట్టుకోవాలండి, తక్కువ పెట్టుకోవద్దు జొన్న రొట్టెకు. ఇలా మంచి నీళ్ళు చిన్న క్లాత్ ఇలా తీసుకొని ఇలా రొట్టె మీద లైట్గా తుడిచినట్టు స్ప్రెడ్ చేయాలి అంతే. ఎక్కువ వాటర్ పోయడం కాదు, జస్ట్ దాన్ని మొత్తం తడి అయ్యేలాగా చేయాలి అంతే. ఇలా ఒక అర నిమిషం తర్వాత తడి మొత్తం ఆరిపోతుందండి. దీని మీద మనము క్లాత్తో రుద్దినది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రొట్టెను తిప్పుకోవాలి. మాకు అన్నీ మాట్లాడుతున్నాను. ఇలా మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది పొంగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇదిగోండి పొంగుతూ ఉంటుంది, చూసారా మీరు? ఇదిగోండి. ఇలా పక్కలకు మనం జస్ట్ ఏం కాలదండి. ఆడవాళ్ళకి అగ్నిదేవుడు అన్న లాంటి వాడు అంటారు, కానీ కొంచెం భయం ఉందనుకోండి, రొట్టె ముట్టుకోలేమంటే చిన్న క్లాత్తోని ఇలా 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 ప్రెస్ చేయొచ్చండి. నాకైతే అలవాటే అండి. అమ్మను వాళ్ళందరినీ చూశాను కదా, వాళ్ళు ఇలానే చేస్తారు. మంచిగా పొంగుతుంది. మనము కలుపుకోవడమే, పిండి కలుపుకోవడమే బాగా మెత్తగా ఎక్కువసేపు కొంచెం మెత్తగా కలుపుకుంటే ఇలా మంచిగా పొంగుతూ ఉంటుంది అండి రొట్టెలు. చూడండి ఎట్లా చపాతి పొంగినట్టే పొంగుతుంది కదా. ఈ రొట్టె కాల్చుకోవడానికి దగ్గరగా ఒక 2-3 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. చపాతి అంత తొందరగానైతే కాదు, కానీ దూరం పెట్టు. ఇలా 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 ఎక్కడైనా కాలలేదు అన్నప్పుడు మనం ఇలా కూడా అనుకోవచ్చు. అక్కడ మంచిగా పొంగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది. కానీ జరుగుందన్నా అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మనది జొన్న రొట్టె. ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టెను ఇలా ప్లేట్లోకి తీసుకున్న, దీంట్లోకి చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసిన ఫ్రెండ్స్. ఇంకోసారి మీకు చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తా. ఈ కాంబినేషన్ అయితే యమ్మీ యమ్మీ అదిరిపోతుంది. వావ్, టేస్ట్ అంటే ఇదే మచ్చా అని అంటారు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా జొన్న రొట్టె? మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు నేను చేసింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.